వినాయకుడిని నేను వ్యక్తిగతంగా వెళ్ళి దర్శించుకున్నాను, పూజలు చేశాను. అందరూ అంటారు ఇది హిందువుల పండగ అంటారు, కానీ నాకు అలా అనిపించలా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకటాటి మీదకి వచ్చి వినాయక పండగని ఎంతో వైభవంగా, ఎంతో గొప్పగా చేసుకుంటున్న సందర్భాన్ని ఈరోజు ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం మనం. ఆదోనిలో మత సామరస్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎలా జరుగుతుంది అనడానికి ఈ పండగ జరుగుతున్న విధానాన్ని ఒకసారి చూడాల్సిందిగా ఈ సమాజానికి నేను ఈ పండగ జరుగుతున్న విధానం. ఎంతో మంది ముస్లింస్ తమ ఇళ్ల ముందు వినాయకుడిని పెట్టుకున్నారు. మండపాలు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ల ముందు మండపాలని బ్రహ్మాండంగా వాళ్ళు స్వాగతిస్తారు. ప్రసాదాలు అందిస్తా ఉన్నారు పండగ సందర్భంగా. సర్వీస్ చేస్తా ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తా ఉన్నారు, భోజనాలు వడ్డిస్తా ఉన్నారు. నేను ఈరోజు నిన్న మధ్యాహ్నం ఎన్నో అన్నదానాలకు వెళ్తే భోజనాలు వడ్డిస్తా ఉన్నారు. ఆదోనిలో గొప్పతనం కూడా ఉంది. ముస్లింస్ కి సంబంధించిన పండుగలు బక్రీద్ సందర్భంలో చూశారు. సాక్షాత్ నాతో పాటుగా చాలా మంది హిందువులు మసీదులకు వెళ్ళాం, ప్రార్థనలు చేశాం. నాకు ఈరోజు నాకు సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. నేను బక్రీద్ సందర్భంలో సుమారుగా 7-8 మసీదులకు వెళ్ళాను, 10-12 దర్గాలకు వెళ్ళాను. అన్ని చోట్ల కూడా ప్రార్థనలో పాల్గొన్నాను. అందరూ కలిసి చేసుకునేటువంటి ఓ పండగగా బక్రీద్ని ఒక 4 రోజుల కిందట మనము చూసుకున్నాం. ఈరోజు వినాయక చవితిని అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా చేస్తారు. ఓవైపు క్రిస్టియన్లు చర్చిల దగ్గర లైట్లు వేసి ఉన్నాయి, అక్కడ మండపం కనబడతా ఉంది. వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా వేడుకలాగా చేసుకుంటా ఉన్న సందర్భం. అంతెందుకు ఆదోనిలో దర్గాలకన్నింటికీ కూడా హిందువులుగానే వెళ్తారు. ఆ సాంప్రదాయం ఉంది ఇక్కడ ఉరుసులు చేసుకున్నా, పీర్ల పండగ చేసుకున్నా, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేయడం చూసాం. మొన్న పీర్ల పండగ సందర్భంలో ప్రతి వీధిలో కూడా చేశాం. హిందువులు పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నారు, ముస్లింస్ ఆదరించినారు. వాళ్ళు ఒకవైపున ఎక్కడ కూడా చిన్న బ్రహ్మాండంగా విరాజిల్లుతా ఉంది. నాకు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది ఈ సందర్భాన్ని చూసుకొని.